వ్యవస్థాపకులు, మా సోదరులు రాజేంద్రరాజు గారు, తిరుపతిపేటకి గుంటూరు జిల్లా నలుమూలల నుండి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా తిరుపతిపేటకి లక్షలాది మందిని ఈ యొక్క కూటమికి రప్పించి దేవుడి వాక్యాలు 4 రోజుల పాటు మీకున్న కష్టాలని మగిలిపోయి ఆరోగ్యవంతులుగా చేసేటువంటి దానికి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఆరోగ్యంగాను, కష్టాలు ఉన్నటువంటి వాడు కష్టాలు తొలగి దుఃఖాలు అందించేటువంటి దానికి మీ జీవితం 3 పువ్వులు 6 గాయాలుగా దేవుడి వాక్యంలో మీ మనసును రంజింపజేసి ఈ 4 రోజులు అన్ని మర్చిపోయేటువంటి విధంగా మరి మా సాదేవరాజు గారు పాడేటువంటి పాటలు కావచ్చు, వారి వాక్యాలు కావచ్చు, మిమ్మల్ని మళ్ళా సంవత్సరం తిరిగి మళ్ళా కూటమిలో ఎప్పుడు తిరుపతిపేటలో డేట్ ఉంటుందా అని ఎదురు చూసేటువంటి విధంగా మిమ్మల్ని దేవుళ్ళలో తీసుకెళ్తూ ఉన్నారు. అంటే దేవుని ఆత్మ మీకు వచ్చేటువంటి విధంగా వారి వాక్యాలు, వారి పాటలు ఎవరైనా ఆకర్షింపబడతారు, కష్టాలు మర్చిపోతారు, బాధలన్నీ పోయి ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా అన్ని ఆరోగ్యవంతులు చేసేటువంటి శక్తి యేసు ప్రభు మన సాదేవరాజు గారికి ఇచ్చి వారి ద్వారా మీ అందరినీ అన్ని రకాలుగా ముందుకుండేటువంటి అవకాశాలు సాదేవరాజు గారికి ఇవ్వటం, వారు తెలుగుగా ఉండటం, రాజకీయాలకు అతీతంగా కూటమిలు నిర్వహించటం, ఎక్కడ కూడా రాజకీయాలు అనేటువంటి జోక్యం లేకుండా మీ ప్రభుత్వం అధికారంలో కూడా మీకు మంచి జరగాలని ప్రాంతం చేసేటువంటి సాదేవరాజు గారు. వారికి పార్టీ లేదు, మీ పార్టీ కూడా మీకు మేలు జరగాలి, మీకు మంచి జరగాలి, పేదరికం పోవాలి, పేదరికం లేనటువంటి సమాజం మీకు కావాలి అనేటువంటి ప్రధానమైనటువంటి సాదేవరాజు గారు ప్రభు యొక్క వాక్యాన్ని ఇచ్చి మీ అందరినీ సుఖశాంతులతో ఉండేటువంటి విధంగా వారు చేసేటువంటి 4 రోజులు పాటలు కావచ్చు, వాక్యాలు కావచ్చు, బైబిల్ సందేశాలు కావచ్చు, అన్ని కూడా మీ జీవితంలో ఒక మార్పు తీసుకొచ్చేటువంటి దానికి తప్పకుండా మా సాదేవరాజు గారు చేసేటువంటి మా సోదరులు సాదేవరాజు గారు చేసేటువంటి కూటములు మీకు జీవితంలో ఒక మార్పుకి ఒక సందేశం మీకు ఉపయోగపడుతుందని నేను మీకు తెలియజేస్తూ, మీకు ఏ కష్టముగా కూటమి ప్రభుత్వం ఉంది, సాదేవరాజు గారికి ఏ ప్రభుత్వం ఉన్నా వారికి అండగా ఉంటుంది. తప్పకుండా నేను మా సోదరులు సాదేవరాజు గారికి ఎన్నో వందలాది పనిచేస్తూ ఉన్నారు. లక్షలాది మంది ఈ 4 రోజుల పాటు చిలకలూరు మేడం చూసేటువంటి అవకాశం, చిలకలూరు మేడతో వారు ఉండటం చిలకలూరు మేడ ప్రజల అదృష్టమని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకనాడు నాగార్జున యూనివర్సిటీ అనుకునేవాళ్ళం, ఆ తర్వాత గుంటూరులో అనుకునేవాళ్ళం. ఆ రెండింటిని మించి కూడా ఈరోజు నేనంటే చాలా అదృష్టంగా ఈరోజు నా సోదరుడు సాదేవరాజు గారు చిలకలూరు పేటలో పుట్టడం, దేవుడి వాక్యాలు అందించేటువంటి అవకాశం ఇవ్వడం, వారిని కోసం చేసేటువంటి ప్రాంతాలతో మీ జీవితాలు మారిపోవడం, ఇవన్నీ కూడా చిలకలూరు పేట చేసుకున్నటువంటి ఉద్యమాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ, మీ అందరికీ మా తండ్రి కూడా ఇదే విధంగా యేసు ప్రభువును ఆరాధించి చివరి నిమిషంలో కూడా అదే విధంగా ఉన్నారు. చివరి నిమిషంలో కూడా యేసు ప్రభువునే నమ్మి ఇటీవలే మధ్య లేకపోతున్నారు. సాదేవరాజు గారు కూడా ఆ రోజు వచ్చారు చివరి చూపుగా. ఆ విధంగా అక్కడ నుండి మంచి సోదరులు చిలకలూరుపేటలో ఉండడం, చిలకలూరుపేట ప్రజల అదృష్టంగా మరొకసారి కూడా గుర్తు చేస్తూ, ఇదే విధంగా చిలకలూరుపేటకి ఎప్పటికీ ఈ కూటముల ద్వారా మీరందరికీ మంచి జరగాలని, ప్రభుత్వ సహాయం ఏదైనా ఉంటే మీరు కూడా మా సోదరు సాదేవరాజు గారి దృష్టికి తీసుకొచ్చిన అవకాశం వైపు పరిష్కారం
ప్రభుత్వ ఫలాలు మీకు అందేటువంటి దానికి ప్రయత్నం కూడా చేయడం జరుగుతుందని కూడా మా సాధకులుగా తప్పకుండా మీ అందరికీ హామీ ఇస్తూ మీ అందరికీ మరొకసారి మీ జీవితాలను మార్పుకి మా సాధకురాలు గారి వాక్యాలు తప్పకుండా ఉపయోగపడతాయని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.